ఇవన్నీ కూడా బైబిల్లో చెప్పినట్టుగానే నెరవేరుతూ ఉన్నది. కాలం ఇంకా చెల్లదు, ఆఖరి కాలములోకి వచ్చాము. ప్రభు రానై ఉన్నాడు. ప్రియులారా, ప్రభు వచ్చి ప్రభుని నమ్ముకున్నటువంటి వాళ్ళని మరలా ఆయన 1000 ఏళ్ల పరిపాలనలోకి తీసుకుపోబోతున్నాడు. రాత్రి కాల సమయం ఇవన్నీ కూడా నిజముగా జరగబోతుంది. ప్రియులారా, నేను చెప్పేటువంటి కార్యము మాటలు కల్పన కథలు కాదు, ఉత్తుత్త మాటలు కూడా కాదు. తప్పకుండా ఇవన్నీ కూడా జరగబోతుంది. ఆయన రాకడ దినమునందు ప్రియులారా, ఆయన్ని నమ్ముకున్నటువంటి వారు ఆయన రాజ్యములో ఆయనతో పాటు సుఖంగా ఉంటారు. అదే పరలోక రాజ్యము. అక్కడ వేదన లేదు, అక్కడ బాధలు లేదు, అక్కడ దుఃఖము లేదు, అక్కడ కన్నీళ్లు లేదు. ప్రియులారా, అదే విధంగా నరకం అనేది ఒకటి ఉంటుంది. ఆ నరకములో ప్రియులారా అగ్ని ఆరదు, పురుగు సావదు, బగబగా మండుచున్నటువంటి అగ్ని గుండము. అటువంటి గుండములో మనుష్యులు పడిపోకూడదని ప్రియులారా, ఎందుకు వారు అటువంటి గుండములో పడిపోతారంటే పాపం చేసినటువంటి వారు. ప్రియులారా, వాక్యం చెప్తుంది పాపానికి జీతము మరణమని వాక్యం చెప్తుంది. పాపం చేసినటువంటి వారు మరణాన్ని పొందుతారు. ప్రియులారా, మరణం అనంతరము నేరుగా నిత్య వేదన గల నరకములో పడివేయబడతారు. అట్టి నరకములోకి వెళ్ళకూడదని ప్రభు యేసు లోకములకు మానవుడై జన్మించి ప్రియులారా మరి ఆ యొక్క పాపములో నుండి వారిని విడిపించుట కొరకు ఈ లోకమునకు ఆయన కుమారుడై ప్రియులారా మనిషిగా అవతారమెత్తి ఈ లోకమునకు వచ్చాడు. రాత్రికాల సమయంలో ప్రియులారా ఒక వ్యక్తి జైల్లో ఉన్నాడంటే ఆ వ్యక్తిని మరి బయటికి తీసుకురావడానికి ప్రియులారా ఒక లాయర్ వెళ్తే మరి తప్పకుండా ఇంకా 2-3 రోజుల్లో బెయిల్ పాస్ అవుతుంది, ఇంకా 2-3 రోజులు నువ్వు బయటకు వస్తావని చెప్పి మరి లాయర్ గారు జైల్లో ఉండేటువంటి ఖైదీకి చెప్తే ఆ ఖైదీ ఎంతో ఆనందపడతాడు.